పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వాలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు కొత్తగా H1B అబ్యూజ్ యాక్ట్ 2026 ఇది వస్తూ ఉంది. అంటే దీనివల్ల భారతీయులకి ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఏమంటారు? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఎలక్షన్లో వాగ్దానం చేసిన ప్రకారంగా అమెరికన్స్ ఫస్టు అనే నినాదానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చాడు. అమెరికన్స్కు ఉద్యోగాలు రావడం లేదు. చాలామంది నిరుద్యోగులుగా మారిపోయారు. ఆ నిరుద్యోగుల్లో కొంతమంది దొంగలుగా, కొంతమంది బెగ్గర్స్గా మారిపోయే పరిస్థితి ఏర్పడింది. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇతర దేశాల నుంచి వలసవాదులు ఎక్కువ మంది అమెరికాలో ప్రవేశించి అమెరికన్స్ యొక్క అవకాశాలను కొల్లగొట్టారు, వాళ్ళు దోచుకున్నారు అనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళింది. ఆ ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా ట్రంప్ పార్టీ ఎక్కువ ప్రయత్నాలు చేసింది. దానికి విరుగుడుగా మమ్మల్ని గెలిపించండి, మేము వలసవాదుల్ని దేశం నుంచి పంపించేస్తాం, మీకు అవకాశాలు మ్యాక్సిమం వచ్చేట్టుగా చేస్తాం, నిరుద్యోగ సమస్యను రూపుమాపే ప్రయత్నం చేస్తాం మేము అని అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి అనుగుణంగా చాలా ప్రయత్నాలు చేశారు. మనం చూసాం. వలసవాదులు ఎవరెవరైతే వచ్చారో, అంటే ఒక భారతీయులనే కాదు, చైనా నుంచి వచ్చినా మిగతా అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా పెడరెక్కలు విడదీసి కట్టేసేసి తీసుకొచ్చి ఆ దేశాల్లో పడేసిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో అలాంటి దృశ్యాలు చూసాం మనం. 35 సంవత్సరాలు, 35-40 సంవత్సరాల నుంచి స్థిరపడ్డటువంటి విదేశాలకు సంబంధించిన వ్యక్తులు, వలసవాదుల్ని ఏదో ఒక చిన్న కారణం చూపించేసి వాళ్ళ వీసాలు రద్దు చేసి, వాళ్ళ సిటిజన్షిప్ రద్దు చేసి, వాళ్ళ గ్రీన్ కార్డులు రద్దు చేసేసి ఆ దేశం నుంచి పంపించిన సంఘటనలు కోకొలలో ఉన్నాయి. ఏకైక లక్ష్యం ఏంటంటే, తను ఒకటే అనుకుంటున్నాడు. ట్రంప్ ఆలోచన ఏంటంటే, ఈ దేశానికి లాభం చేకూర్చేవాడే కావాలి మాకు. ఈ దేశం నుంచి డబ్బులు పట్టుకుపోయేవాడు కానీ, ఈ దేశ సంపద తీసుకెళ్లేవాడు కానీ మాకొద్దు. వాడి దేశం నుంచి మా దేశం తీసుకొచ్చి పెట్టేవాడు కావాలి. లేదా వాడి బుర్రతోటి మా కోట్లు గడించి పెట్టేవాడు కావాలి. మా దేశ సంపదను పెంచేవాడు కావాలి. దానికి గాను అతనికి ఇచ్చేటువంటి డబ్బు ఏదైతుందో ఆ డబ్బును కూడా ఇక్కడే పెట్టుబడి పెట్టాలి, ఇక్కడే వాడు స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, ఇక్కడే బతకాలి తప్ప ఇక్కడి నుంచి రూపాయి ఏ దేశానికి పంపించకూడదు. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మా వాళ్ళకి ఎక్కువ కల్పించేట్టు ప్రయత్నం చేయాలి. మాకు అలాంటి వలసవాదులు కావాలి. కానీ మన భారతదేశం నుంచి వెళ్ళే వాళ్ళు ఉదాహరణకు తీసుకుందాం. 54 లక్షల మంది సుమారుగా అమెరికాకు వెళ్ళారు ఇప్పటిదాకా. వీళ్ళలో అత్యధికులు ఎవరంటే మిడిల్ క్లాస్ పీపుల్. ఆ వెళ్ళడానికి కావాల్సిన టికెట్ డబ్బులు ఏదో అడ్జస్ట్ చేసుకొని, బ్యాంకు అకౌంట్ లాంటివి చూపించాలంటే ఎవడి అకౌంట్ నుంచో డబ్బులు వేయించుకొని, అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొని వీసా పొంది అమెరికాకు వెళ్ళిపోయి అక్కడ స్కూల్లో, కాలేజీల్లో చేరి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, లెక్క ప్రకారంగా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాడు ఎవడైనా సరే ఓన్లీ ఆ కాలేజీ ప్రిమిసెస్లలో ఉండేటువంటి ఉద్యోగాలు మాత్రమే చేయాలి తప్ప అవుట్ సైడ్ ది కాలేజ్ ప్రిమిసెస్ ఒక ఉద్యోగం కూడా చేయడానికి వీల్లేదు. కానీ ఏ హోటల్ వెతికినా మనవాళ్ళే దొరుకుతారు, ఏ పెట్రోల్ బంక్ వెతికినా మనవాళ్ళే దొరుకుతారు, ఏ డెలివరీ బాయ్ అయినా మనవాడే ఉంటాడు. సో ఇలాంటి పార్ట్ టైం జాబ్ చేస్తారు. అది కూడా 8 గంటల కన్నా మించి చేయడానికి వీల్లేదు. కానీ 12 గంటలు, 14 గంటలు కూడా పనిచేయడానికి మన వాళ్ళు సిద్ధపడ్డారు. 2-3 జాబులు కూడా ఒకే రోజులో చేసేందుకు కూడా సిద్ధపడ్డారు. అన్ని వైలేషన్స్ మొత్తం టోటల్గా అన్ని రూల్స్ అన్ని వైలేట్ చేసే పరిస్థితి మన దగ్గర ఉన్నది. ఏ రకంగానే సరే డబ్బు సంపాదించాలి, వీలైతే అక్కడ ఖర్చులకి ఉంచుకోవాలి, ఇంకా కొన్ని వీలైతే మళ్ళీ దేశానికి కూడా పంపించాలనే ప్రయత్నం చేసిన వాళ్ళే. కాబట్టి తప్పుడు పనులు చేసినటువంటి ప్రతి ఒక్కరిని, తప్పుడు వీసాలు క్రియేట్ చేసుకొని, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకొచ్చిన వాళ్ళు కానీ, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫేక్ వర్కులు చేస్తున్నట్టు వాళ్ళు అవుతున్నారు, నిబంధనలు పాటించిన వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరిని ఏరిపారేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత H1B వీసాలు. H1B వీసా అనేది ఏమిటి అసలు వాస్తవంగా అంటే, ఒక్క అమెరికాలో ఉండేటువంటి కంపెనీ తనకు ఉద్యోగులు కావాల్సి వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలోకి అమెరికాలో ఉండేటువంటి పౌరులకు ఆసక్తి లేదు, అర్హత లేదు, అర్హతన ఉండకూడదు, ఆసక్తన ఉండకూడదు,
అలాంటప్పుడు దాన్ని ఇతర దేశాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఏం చేయాలంటే ముందర ఆసక్తి లేని విషయాన్ని క్రియేట్ చేయాలి, అర్హత లేని విషయాన్ని క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. చేయడానికి వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ముఖ్యంగా తక్కువ సాలరీ పెట్టడం. అమెరికాలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళకి 4 to 5 times ఎక్కువ రేట్లు ఇవ్వాలి. ఇక్కడ $100 ఇస్తే అక్కడ $500 ఇవ్వాలి. అంటే అది నియమం. ఎవరైనా సరే అమెరికన్ సిటిజన్కి ఉద్యోగం ఆఫర్ చేస్తే ఈ స్టాండర్డ్లో ఉండేటువంటి జీతం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే తప్ప అంతకన్నా తక్కువ ఇవ్వడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి అవసరాలు, అక్కడున్న పరిస్థితిని బట్టి బ్రతుకు తెరువుకి ఎంత కావాలనే దాన్ని వాళ్ళు డిసైడ్ చేశారు. అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఇండియన్స్ని, చైనీస్ని ఎక్కువ ఏషియన్ కంట్రీస్ నుంచి ఎక్కువ మంది తీసుకుంటున్నారు. ఇండియన్స్ ఎక్కువ మందిని బాగా లైక్ చేస్తున్నారు. కారణం ఏంటంటే నెంబర్ 1, 4-5 రెట్లు తక్కువైనా సరే ఇండియన్స్ సంతోషంగా ఒప్పుకుంటారు. కారణం ఏంటంటే భారతదేశంలో వచ్చేదానికన్నా ఇక్కడ వచ్చేది ఎక్కువ కాబట్టి నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఒబీడియన్స్. గౌరవనీయంగా అవతల వాళ్ళ దగ్గర లొంగి ఉండటం, అవతల వాళ్ళు బాస్ అంటాం, సార్ అంటాం, ఇట్లాంటివన్నీ చేయగలుగుతాడు మనవాడు మాత్రమే. అమెరికన్స్ ఎప్పుడూ అట్లా చేయరు. హాయ్ బాయ్ అంతే వాళ్ళకి తెలిసిన విషయాలు. వాడు బాస్ అయినా, వాడు నెంబర్ 1 ప్లేస్లో ఉండేవాడైనా, అమెరికన్ ప్రెసిడెంట్ అయినా హాయ్ బాయ్ ఇదే ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఒబీడియన్స్ అస్సలు ఉండదు వాళ్ళ దగ్గర. రెండోది టైం టు టైం. కరెక్ట్గా 10 o'clock అంటే 10 o'clock కరెక్ట్ ఎంటర్ అవుతాడు, 6 అంటే 6 బయటికి వెళ్ళిపోతాడు. ఒక్క నిమిషం కూడా ఉండడు. పార్ట్ టైం చేయడం కానీ, ఎక్స్ట్రా చేయడం కానీ, సండేస్ హాలిడేస్లో వచ్చి పని చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఉండవు. భారతీయులు వీటన్నిటికి విరుద్ధంగా తక్కువ శాలరీలో పని చేయగలరు, 4-5 times తక్కువైనా పని చేయగలరు, ఎక్కువ సమయమైనా ఉండగలరు. ఒబీడియన్స్ అసలు మిగతా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన వాళ్ళు ఎక్కువ చూపించగలుగుతారు. సండేస్ హాలిడేస్ పని చేస్తారు. ఎక్కువ పార్ట్ టైం, ఎక్కువ టైం కూడా కావాలంటే కూడా 6 అయిపోయిన తర్వాత కూడా అవసరమైతే 2 hours 2 hours 3 hours ఉండి పని చేయమంటే కూడా చేస్తారు. ఎక్కువ పని తీసుకోవచ్చు, తక్కువ శాలరీ ఇవ్వచ్చు. మనకు ఎప్పుడు ఒబీడియన్స్గా పడి ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, చేసింది అది. అందుకే ఇవాళ సీఈఓలు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్ కానీ, లేకపోతే మిగతా అన్ని పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని సంస్థల్లో కూడా ఇవాళ మన వాళ్ళే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు మన వాళ్ళు. దానికి కారణం ఏంటంటే అట్లా ఎదిగారు వాళ్ళు. అంటే వాళ్ళ విశ్వాసం చూరుకున్నారు, కంపెనీకి అట్లా ప్రాఫిట్స్ వచ్చేట్టు చేశారు, ఆ రకమైన స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళని వదిలించుకోవడం ఎలాగా, కొత్త వాళ్ళని రానియకుండా చేయడం ఎలాగా అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఏది H1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తప్పించడంలో కొత్త వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానియకుండా చేయాలి. నెంబర్ 1 కండిషన్ వాళ్ళు ఏం పెడుతున్నారంటే 3 సంవత్సరాల దాకా H1B వీసాలు రద్దు చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఈ యాక్ట్లో పెట్టింది. ఇంకా 3 సంవత్సరాల దాకా H1B వీసాలు ఉండవు. వీసాలు ఎవరు ఇంకా 3 సంవత్సరాల తర్వాత కూడా అవసరమైతే అప్పుడు నిర్ణయిస్తారు. అసలు మొత్తం H1B వీసాలు లేకుండా చేస్తే బాగుండదు వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా 3 సంవత్సరాలు ఏముండదు, ఇక అవకాశం ఉండదు. ఓకే. నెంబర్ 2 ఏమిటంటే అది హైయెస్ట్ శాలరీ పే చేయాలి. $2 lakhs పర్ యానం కంపల్సరీ పే చేయాలి. $2 లక్షల అంటే సుమారుగా 1,85,00,000 1,90,00,000 సంవత్సరానికి. ఆ ఉద్యోగాలు అది మాత్రమే H1B వీసాలు ఉండాలి. H1B వీసా ఇవ్వాలంటే మినిమం అంత హైయెస్ట్ శాలరీ ఉండే వాళ్ళకే H1B వీసాలు ఇష్యూ చేయాలి. అంటే అంత క్వాలిటీ పీపుల్ మాత్రమే మీరు ఉద్యోగంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు అమెరికన్స్ని తీసుకోకుండా ఇతర దేశాల వాళ్ళు తీసుకుంటున్నారు? తక్కువ అమౌంట్లో వస్తున్నారనే కదా. ఎక్కువ అమౌంట్కి మరి అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఏం అవసరం ఉంటుంది? ఇక అప్పుడు అమెరికన్స్ తీసుకుంటే ఈ గొడవ అంతా లేదు కదా. ఎందుకంటే ఒక్కొక్క H1B వీసా దాడి మీద $2 లక్షల $1,00,000 వేశారు. ఇప్పుడు $1,00,000 కట్టి కానీ H1B వీసాకి అప్లై చేసే అవకాశం ఉంది. ఎవరు కట్టాలి $1,00,000? కంపెనీ కట్టాలి. అంటే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, పలాని వాడిని ఇంటర్వ్యూ పిలుస్తున్నారు, అతనికి H1B వీసా ఇవ్వాలంటే $1,00,000 పే చేసి నువ్వు అతను పిలుచుకో కండిషన్ పెట్టారు. అంటే ఇక పైన H1B వీసాకు వాళ్ళు అప్లికేషన్ రావాలంటే $1,00,000 రావాలి. ఆ అప్లికేషన్ $1,00,000 అంటే దాదాపు 1,85,00,000 2 కోట్ల రూపాయలు ఒక క్యాండిడేట్ మీద ఖర్చు పెట్టాలి. దానికన్నా అమెరికన్ తీసుకుంటే ఈ బాధలు లేవుగా. ఎందుకంటే శాలరీ అది ఈక్వల్గా ఇవ్వాల్సిందే. అమెరికన్స్కి ఏ శాలరీ ఇస్తున్నారో అదే శాలరీ ఇప్పుడు H1B వీసా మీద తీసుకొచ్చిన వాడికి ఇవ్వాల్సిందే. పైపొచ్చి మళ్ళీ $1,00,000 ఎందుకు? ఇంకా అమెరికన్ తీసుకుంటే $1,00,000 అవసరం లేదు కదా, వీసా అక్కర్లేదు కదా, లోకల్ వాడిని తీసేసుకోవచ్చు కదా.
అంటే ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాడినే తీసుకుంటట్టు చేయాలి, బయట వాడిని ఆపేయాలి అనే కారణం. మూడోది ఏంటంటే స్టేటస్ను చేంజ్ చేసుకోవడం. అంటే ఒక వీసా నుంచి ఇంకొక వీసాకు చేంజ్ చేసుకునే అవకాశాలు గతంలో ఉండేవి. H1B వీసా మీద వెళ్ళాడు, 3 ఏళ్ళు పనిచేశాడు, తర్వాత ఇంకొక వేరే ఆపర్చునిటీస్ వచ్చాయి H1B వీసా లేకుండా. అప్పుడు వేరే వీసాల కింద చేంజ్ చేసుకోవడానికి అవకాశాలు ఇంతకుముందు ఉండేవి. ఇప్పుడు H1B వీసా మీద వచ్చిన వాడు H1B వీసా మీదనే కంప్లీట్ చేయాలి. ఒకసారి పూర్తయిన తర్వాత నో మోర్ ఎక్స్టెన్షన్, ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉండదు. మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ ఫ్రెష్ క్యాండిడేట్ కింద మళ్ళీ అప్లై చేసుకోవాలి. మళ్ళీ వేరే వీసా కావాలంటే మళ్ళీ $1,00,000 కట్టేసుకుని మళ్ళీ రావాల్సింది, కంపెనీ నుంచి రావాల్సింది. సో దానివల్ల ఏమవుతుందంటే గ్రీన్ కార్డుకి అప్లై చేసే పరిస్థితి కానీ సిటిజన్షిప్కి ఉండేటంగా అవకాశం లేదు. గ్రీన్ కార్డు కావాలన్నా సిటిజన్షిప్ కావాలన్నా చాలా టైం పడుతుంది. 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు కార్డు రాని వాళ్ళు, ఇంతవరకు సిటిజన్షిప్ రాని వాళ్ళు ఉన్నారు. ఇక ఇప్పుడు కొత్త విధాల నిబంధనలు పాటిస్తే అసలు జీవిత కాలంలో రాదు కదా, 3 తరాల వరకు కూడా రాదు. సరే, ఇక్కడ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి అమెరికన్స్కి పెద్దపీట వేస్తాను, అమెరికాకి ఎవరైతే సంపద క్రియేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే తీసుకుంటాను, ఆయన ఉద్దేశం ప్రకారం నిబంధనలు తీసుకొచ్చాడు. ట్రంప్ పోయాడు అనుకోండి, ఆయన నెక్స్ట్ టైం ఉండదు, నెక్స్ట్ టర్ము, అప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, అప్పుడు ఇంకొకళ్ళ నిబంధనలు, పాత నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉందా? కానీ ప్రజల మనసుల్లో బాగా చొచ్చుకుపోయిన తర్వాత ఏమని, మన ఉద్యోగాలన్నీ కూడా వలసవాదులు మొత్తం ఎత్తుకెళ్ళిపోతున్నారు, మనకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నారు, మనకు ఉపాధి రాకుండా చేస్తున్నారు, మనకు అవకాశాలు మొత్తం దోచుకుంటున్నారు వాళ్ళు అనేటువంటి మనసులో ముద్ర బలంగా పడ్డాక కొత్తగా ఏ ప్రెసిడెంట్ వచ్చినా వాడికి ముందు ఈ కండిషన్స్ పెడితేనే కానీ వాడిని ఎలక్ట్ చేసుకునేట్టు పరిస్థితులు లేనట్టు సిచ్యువేషన్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే, సో అన్ని పార్టీలు తప్పక అమలు చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి భవిష్యత్తు లోపల ట్రంప్ రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్లో గెలవకపోవచ్చు. ఇప్పుడే చాలా అతనికి వ్యతిరేకత చాలా వచ్చింది. 68% పీపుల్ ఇప్పుడు దాదాపు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. నెక్స్ట్ టర్మ్ ఉండదులేండి, నో కింగ్స్ అని చెప్పి ఎక్కడ చూస్తే అక్కడ కష్టమేనట. అది నెక్స్ట్ టైం కష్టం. ఈ యుద్ధంతో మరింత బలహీనపడ్డాడు ఇప్పుడు పరిస్థితి, సిచ్యువేషన్స్. కాబట్టి నెక్స్ట్ టైం రాకపోవచ్చు. కానీ ట్రంప్ వారసుడు ఎవరైతే వస్తారో వచ్చేవాడు కూడా ఈ విధానాలు నేను పాటిస్తానని చెబితేనే తప్ప వాడు గెలవగలిగే పరిస్థితులు ఉండకపోవచ్చు అనేది చాలామంది అమెరికన్స్ యొక్క అభిప్రాయం, నిపుణుల యొక్క అభిప్రాయం కూడా ప్రపంచవ్యాప్తంగా వినబడుతుంది. ఏది ఏమైనప్పటికీ H1B వీసా అబ్యూజ్ యాక్ట్ అనేది పాస్ అయితే మాత్రం, ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు దానికి ఏదో టైం ఇస్తారు, డేట్ ఇచ్చారు. ఆ డేట్ నాడు ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్లో ఒకవేళ విన్ అయితే మాత్రం టోటల్గా ఇండియన్స్ చాపదుట్టుకుని వెనక్కి రావడమే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త నో మోర్ ఎక్స్టెన్షన్ కదా. H1B వీసా అయిపోగానే ఇంకా వేరే దాంట్లో దేంట్లో పడి దాంట్లోకి ఇంత ముందు పోయేవాళ్ళ పోవడానికి అవకాశం లేదు. ఇండియాకి వచ్చేసేయాల్సిందే. ఎన్ని సంవత్సరాలకి ఇస్తారు సార్? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండడానికి H1B వీసా? అంటే 3 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా కొంత కరెక్ట్ పీరియడ్ అని ఇట్లా ఉండదు. వాళ్ళు ఆ ఉద్యోగానికి కొంత పరిమితి ముందు తీసుకుంటారు, పర్మిషన్. ఆ పర్మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు కొంత లైసెన్సులు పే చేయడం అట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. సహజంగా 3 ఇయర్స్ మినిమం ఉంటుంది, మ్యాక్సిమం 5 ఇయర్స్ 10 ఇయర్స్ దాకా కూడా పోయినట్టు కేసులు ఉన్నాయి. అంటే మళ్ళీ రెన్యువల్ చేసుకునేట్టు అవకాశాలు ఉండేవి ఇంతకుముందు. ఇప్పుడు రెన్యువల్ ఛాన్స్ లేదు. ఓన్లీ 3 ఇయర్స్ కనే ఇచ్చారనుకోండి, ఏ H1B వీసా అయినా 3 ఏళ్ళకి ఇవ్వాలని కండిషన్ పెడతారు. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఎక్స్టెన్షన్ ఉండదు, ఇక మళ్ళీ వెనక్కి రావాల్సిందే, మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సిందే. మళ్ళీ అక్కడ ఫ్యామిలీలతో ఉన్నవాళ్ళు, పిల్లలతో ఉన్నవాళ్ళు అంత ఇబ్బంది కదా సార్. అసలు ఇప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రెండోది, ఇప్పుడు బర్త్ రైట్ షిప్ ఏదైతే ఉందో, అంటే అమెరికాలో పుట్టిన పిల్లవాడు అమెరికనే అనే నినాదంతో ఇప్పటిదాకా నడుస్తుంది. ఇప్పుడు ఏం చేశాడు, తల్లిదండ్రి ఇద్దరు కూడా సిటిజన్షిప్ ఉంటేనే కానీ ఆ పిల్లాడు బర్త్ రైట్ వస్తుంది. తల్లికో తండ్రికో సిటిజన్షిప్ ఉండి కూడా ఇంకొకరికి లేకపోతే బర్త్ రైట్ షిప్ ఉండదు. అంటే తల్లిదండ్రి అక్కడ ఇద్దరు ఉంటారు, ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ పిల్లాడిని మాత్రం ఇండియాకు పంపించేస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సిటిజన్షిప్ రావాలంటే ఏంటి, ఎంత కష్టపడాలి? సిటిజన్షిప్ రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఇప్పుడున్న ప్రకారంగా 40 ఏళ్ళు పడుతుంది. 40 ఏళ్ళు కూడా గ్యారంటీ వస్తుందని నమ్మకం లేదు. ఓకే, అంటే ఒక పద్ధతి ప్రకారం అన్ని దేశస్తుల్ని, అమెరికన్లు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా బయటకు పంపే ప్రయత్నం. తర్వాత ఇంకొక నిబంధన మాత్రం ఏం చెప్పారు, ఇప్పటిదాకా 65,000 నుంచి 85,000 దాకా H1B వీసాలు లాటరీ పద్ధతిలో తీస్తున్నాం. ఇక్కడ నుంచి H1B వీసాలని 25,000కే పరిమితం చేయాలి. 25,000 కన్నా మించి H1B వీసాలు 1 సంవత్సరం లోపల ఇవ్వడానికి వీల్లేదు. ఆ కండిషన్ కూడా ఇందులో పెట్టారు.
ఈ అబ్యూజ్ యాక్ట్లో దాన్ని కూడా పెట్టారు. సో అప్పుడు ఏమైందంటే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఏతావాత తేల్చేది ఏమిటంటే వలస దానికి ఎవరితో వచ్చారో వాళ్ళందరూ ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, వలస వచ్చిన వాళ్ళు ఎప్పటికి కూడా వలస కూలీలే, అంతే. మీరు మీ దేశానికి మళ్ళీ వలస అంతే. వెళ్ళిపోవడం. మీరు మాకు అవసరం లేదు, మీ వల్ల మాకేం ఉపయోగం లేదు, మీరు ఎంతకాలం ఉన్నా ఈ దేశం నుంచి ఏం మోసపోవాలని చూస్తారు తప్ప ఈ దేశానికి ఏమి ఇవ్వరని మీరు చూడరు, మాకు మీలాంటి వాళ్ళు కావాల్సింది కాదు మాకు కావాల్సింది ఆ దేశంలో సంపాదించి ఆ సంపద అంతా పట్టుకొచ్చి మా దేశానికి ఇవ్వాలి, లేదా మా దేశంలో సంపద సృష్టించి మా దేశానికి ఖర్చు పెట్టాలి. అలాంటి వాళ్ళని మేము కోరుకుంటున్నాం తప్ప మీరు ఎంతకాలం ఉన్నా ఇక్కడ నుంచి ఏదో పట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప మీరు మాకు అక్కర్లేదని నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. అంటే దీన్ని బట్టి సార్ భారతీయులందరూ కూడా మాతృభూమిని ప్రేమించడం నేర్చుకోండి. నేర్చుకోవడమే కాదు, అసలు ఇక్కడ ఉన్న అవకాశాలు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేవు. ప్రపంచ కంపెనీలన్నీ ఇప్పుడు ఇండియాకు వచ్చేస్తున్నాయి. అవును. కాబట్టి మీరు ఎక్కడో పోయి మీరు వెతుకొని కూర్చోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర టాలెంట్ ఉంటే, మీ దగ్గర కెపాసిటీ ఉంటే ఇక్కడే మీకు అక్కడ ఎంతైతే సంపాదించగలుగుతున్నారో అంతకు మించి సంపాదించగలిగే అవకాశాలు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి. ఎస్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. గత ప్రభుత్వం కాదు ఇది, గత భారతదేశం కాదు ఇది, ఇప్పుడు భారతదేశం మారింది. భారతదేశంలో కూడా అవకాశాలు మ్యాక్సిమం పెరిగిపోయాయి. ఇంత హీనంగా చూసే ఒక దేశం లోపల అసలు దీనికి ఇదే కాదు, వీళ్ళ మీద దాడి, ఇండియన్స్ మీద ఎట్లాంటి దాడి చేస్తున్నారంటే ఎక్కడైనా వాళ్ళకు రోజు ఆన్లైన్లో పంపించేటువంటి వాట్సాప్లో కానీ మిగతా వాటిల్లో కానీ వీళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని విపరీతంగా అబ్యూజ్ చేసుకుంటూ మెసేజ్లు పంపిస్తున్నారు. ఎక్కడికైనా పోయినా కూడా ఇండియన్ అని చెప్పి చాలా లేకిగా ప్రవర్తిస్తున్నారు, చాలా అసహ్యంగా చూస్తున్నారు, సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా అవకాశం ఉన్నవాళ్ళు, బ్రతకగలిగే అవకాశం ఉన్నవాళ్ళు, ఛాన్సెస్ ఉన్నవాళ్ళు రావాలి. ఆల్రెడీ 40% పీపుల్ సిద్ధమవుతున్నట్టుగా, మొత్తం వెనక్కి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్టుగా ఈ మధ్య చేసినటువంటి ఒక సర్వేలో తేలింది. ఎస్. సో అలాంటి పరిస్థితులు కూడా భవిష్యత్తులో ఉత్పన్నం కావచ్చు. చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.